ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు లోక్ మంథన్ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీల్లో సభ్యుల ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఆజిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ రేపు విడుదల చేయనుంది. వార్తల వివరాలు: భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు లోక్ మంథన్ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో 4వ లోక్ మంథన్ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం జరుగుతోందని అన్నారు. దేశ సంస్కృతి ఆచారాలను నిరంతరం పటిష్టం చేయాల్సిన అవసరముందని, వాటికి లోక్ మంథన్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని రాష్ట్రపతి పేర్కొంటూ, भारत की समृद्ध संस्कृति, परंपराओं और विरासत में एकता के सूत्रों को सुदृढ़ बनाने का ये प्रयास अत्यंत सराहनीय है। प्रोग्राम प्रभाव के तत्वावधान में इस आयोजन में योगदान देने वाले सभी संगठनों की मैं प्रशंसा करती हूँ। भारत की सांस्कृतिक और बौद्धिक विरासत को गहराई से समझना तथा हमारी अमूल्य परंपराओं को निरंतर मजबूत बनाना सभी देशवासियों का कर्तव्य है। मुझे ये देखकर प्रसन्नता होती है कि आप सब ऐसे सार्थक समारोह का आयोजन करके देशवासियों में सांस्कृतिक स्वाभिमान की भावना को प्रबल बनाते। శాసనసభ సమావేశాలు 10వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. శాసనసభలో ఈరోజు రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి చేపడుతున్న చర్యలు అనే అంశంపై సభలో చర్చ జరుగుతుంది. అనంతరం 2047 విజన్ డాక్యుమెంట్పై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటన చేయనున్నారు. అలాగే వరదలు, రుషికొండ నిర్మాణాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఇది ఇలా ఉండగా, ఈ నెల 11న ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. శాసనసభ సమావేశాలలో భాగంగా ఉపాధి హామీ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి సమాధానమిస్తూ, సంక్రాంతిలోపు పనులు పూర్తి చేస్తామని, సాగు పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడంపై పరిశీలిస్తున్నామన్నారు. ఉపాధి హామీ కింద కాలువల్లో పూడిక, గుర్రపుడెగ్గ తొలగింపు పనులు చేపడుతున్నామని తెలియజేస్తూ, ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు. పోలీసులు పని ఒత్తిడిని అధిగమించడానికి క్రీడా పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ్ కిశోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న 78వ పోలీసు క్రీడా పోటీలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ శివ్ కిశోర్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ క్రీడలను దినచర్యలో భాగం చేసుకుని ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు క్రీడా పోటీలు నిర్వహించి ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను తీసుకువస్తామని ఎస్పీ వివరించారు. సంచార జాతుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మంత్రి సవితను కలిసి రాష్ట్ర సంచార జాతుల అభివృద్ధి మండలి సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, సంచార జాతుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వ సాయంతో వారికి ఉపాధి, నివాస భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీడ్ పథకం ద్వారా సంచార జాతులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా శిక్షణ ఇవ్వడంతో పాటు రుణాలు అందిస్తున్నామని, వారికి ఆధార్, కుల ధృవీకరణ పత్రాలు కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీల్లో సభ్యుల ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఈరోజు కొనసాగుతోంది. ప్రజాపద్దుల కమిటీ పీఏసీ, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ పీయూసీ సభ్యుల నియామకం కోసం ఎన్నిక కొనసాగుతోంది.
వెలగపూడి శాసనసభలోని కమిటీ హాల్లో ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. శాసనసభ్యులు ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. శాసనసభ ఆర్థిక కమిటీలకు 3 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నామినేషన్లు దాఖలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్ చేపట్టింది. తిరుమలలో వసతి గదులకు సంబంధించిన నగదు డిపాజిట్పై సమాచారాన్ని వాట్సాప్ ద్వారా భక్తులకు తెలపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. శాసనసభ సమావేశాలలో భాగంగా గదులకు కాషన్ డిపాజిట్పై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ సామాన్య భక్తులకి 6,200 గదులు కేటాయించారు. వివిఐపీలకు గాని విఐపీలకు గాని ఇచ్చేది 1,400 గదులు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. భక్తుల యొక్క ఆక్యుపెన్సీ కాషన్ డిపాజిట్ లేనప్పుడు 64% ఆక్యుపెన్సీ చూపించింది అధ్యక్ష. కాషన్ డిపాజిట్ పెట్టాక 100% ఆక్యుపెన్సీ చూపిస్తుంది అధ్యక్ష. ఈ రోజు కాషన్ డిపాజిట్ పెట్టడం గాని ఇటీవలనే ఫేషువల్ ఐడెంటిటీ పెట్టడం గాని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించింది అధ్యక్ష. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల అంగప్రదక్షిణం టికెట్ల కోటాను రేపు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి ఫిబ్రవరి నెల ఉచిత ప్రత్యేక ప్రదర్శనం టికెట్ల కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలో ఫిబ్రవరి నెల గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్గా పి తేజస్వి ఈరోజు విజయవాడలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళలకు, సంస్కృతి సంప్రదాయాలకు రాష్ట్రం నిలయమని, సాంస్కృతిక పునరుజ్జీవం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జానపద కళలకు రాష్ట్రానికి సాంస్కృతిక పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడనుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో 25, 26 తేదీల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి 27 నాటికి తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్లో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు లోక్ మంథన్ కార్యక్రమం నిదర్శనంగా నిలుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీల్లో సభ్యుల ఎన్నికకు సంబంధించిన పోలింగ్ కొనసాగుతోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ రేపు విడుదల చేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.